రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మావోయిస్టులు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ కలకలం సృష్టిస్తోంది. 2024 ఆగస్టులో దేశంలోని అన్ని కమిటీలకు మావోయిస్టులు లేఖ పంపినట్లు తెలుస్తోంది. ఆయుధాలు వదిలేద్దాం, ప్రజల్లోకి వెళ్దామని లేఖలో ఉన్నట్లు తెలుస్తోంది. సాయుధ పోరాటం కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రజా పోరాటాలను మావోయిస్టు ఉద్యమానికి అనుకూలంగా మార్చుకోలేకపోయామని తెలిపింది కేంద్ర కమిటీ. రైట్ మావోయిస్టులు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ కలకలం సృష్టిస్తోంది. 2024 ఆగస్టులో దేశంలోని అన్ని కమిటీలకు మావోయిస్టులు లేఖ పంపినట్లు తెలుస్తోంది. ఆయుధాలు వదిలేద్దాం, ప్రజల్లోకి వెళ్దామని లేఖలో ఉన్నట్లు తెలుస్తోంది. సాయుధ పోరాటం కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రజా పోరాటాలను మావోయిస్టు ఉద్యమానికి అనుకూలంగా మార్చుకోలేకపోయామని తెలిపింది కేంద్ర కమిటీ. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. సిరిసాగర్, మావోయిస్టులో ఈ సంచలన డాక్యుమెంట్ మాత్రం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కొంత సంచలనంగా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024లోనే ఇటు ఏదైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం విడుదల చేసి అంటే వదిలేద్దాం, ఆయుధాలను వదిలేద్దాం, ప్రజల్లోకి వెళ్దాం, జనజీవన స్రవంతిలోకి వెళ్దాం అని చెప్పేసి ఆ లేఖ కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే 2026 మార్చి 31 లోపు రాష్ట్రంలోనూ అటు దేశంలోనూ మావోయిస్టులు లేకుండా చేద్దామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అంటే ఇప్పటికే హుకుం జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే భద్రతా బలగాలు కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 900 మంది మావోయిస్టులు చనిపోవడం కావచ్చు, అదేవిధంగా 2000 చిల్లరు మావోయిస్టులుగా ఉన్నటువంటి వారంతా కూడా లొంగిపోవడం కూడా ఆ లేఖకు బలం ఇస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ లేఖకు సంబంధించినటువంటి ఏదైతే 2024లో విడుదల చేసినటువంటి లేఖను ఇప్పుడు అనుసంధానిస్తూ కూడా ప్రజలైతే ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం మాత్రం ఏదైతే మావోయిస్టు ఏదైతే చివరి అంకానికి చేరిందని చెప్పేసి అయితే అంటే అటు మావోయిస్ట్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కీలక నేతలు కోల్పోవడం కావచ్చు, కీలక నేతలు లొంగిపోవడం కావచ్చు, ఆ పార్టీ చివరికి దశకు చేరిందైతే మనం చెప్పుకోవచ్చు. కానీ మావోయిస్టు ఏదైతే అడిచివేత కావచ్చు, అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, అవి ఉన్నంత లోపు ఖచ్చితంగా మావోయిస్టు మళ్ళీ ఉంటుందని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ లేఖ మాత్రం కొంత సంచలనంగా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు. సిరిసాగా. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.